రీసెంట్‌గా న్యూయార్క్‌లో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో మన భారత సంతతికి అంటే భారతదేశానికి చెందిన మన అబ్బాయే ఒక జర్నలిస్ట్ మృతి చెందడం జరిగింది. ఫాజిల్ ఖాన్ అతని పేరు. సో, ఫస్ట్ ఈ ప్రమాదం ఎలా జరిగిందో మాట్లాడుకుంటే తర్వాత అసలు విషయం చెప్పుకుందాం. ఎలక్ట్రిక్ ఈ బైక్ ఉంటది గదా! దాన్ని ఛార్జింగ్ పెట్టుకునే ఆ పరికరం ఉంటది కదా! బైక్ కిందే ఉన్నప్పటికీ ఆ ఛార్జరు అంటే ఒక చిన్న బాక్స్‌కి మనకిప్పుడు బ్యాటరీ బాక్స్ లాగా వస్తదది. దాన్ని ఛార్జింగ్ పెట్టడానికి పైకి తీసుకెళ్ళాడు. అక్కడ మామూలుగా పెట్టుకున్నాడు. తర్వాత ఏమైందో తన పనిలో తనున్నాడు బేసికల్లీ. ఒక్కసారిగా ఏమైందో తెలీదు. ఆ బ్యాటరీ పేలింది. బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. అసలు అంటే వెంటనే మొత్తం మంటలన్నీ వ్యాపించి సోఫాలు, మంచాలు, కర్టెన్స్ అవన్నీ తగలబడిపోవడం. అలా మొత్తం అసలు అపార్ట్‌మెంట్ అంతా పాకింది. సుమారుగా ఒక 17 మంది వరకు గాయపడ్డారు. అండ్ కొంతమంది కిటికీలో నుంచి దూకేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. ఫాజిల్ ఖాన్ వల్ల అవ్వలేదు. సో, అంటే ఇటు కార్నర్‌లో ఉండేవాళ్ళు కిటికీలోకి దూకేశారు ఆఫ్‌కోర్స్. మధ్యలో ఉండే హౌసెస్ వాళ్ళు ఉంటారు గదా! తలుపు తీసి బయటికి రాలేక, ఇటు వెంటిలేషన్ నుంచి దూకలేక. సో, మొత్తానికైతే ప్రాణాలైతే కోల్పోయాడు ఫాజిల్ ఖాన్. ఇతడు మన ప్రముఖ ఛానల్‌లో ఎడిటర్‌గా పనిచేశాడనమాట ఇంతకుముందు న్యూస్ ఛానల్‌లో. తర్వాత ఆహ్, జర్నలిజంలో ఇంకా ఏమైనా మంచిగా నేర్చుకుందాం అని జెప్పేసి కొలంబియా జర్నలిజం స్కూల్ తరఫున అక్కడ మాస్టర్స్ అయితే పూర్తి చేశాడు. కానీ ఇంకా వీసా గడువు ఉండడంతో కొన్నాళ్ళు ఉన్నాడు అక్కడే. జస్ట్ ఇంకేమైనా చూద్దాం అని జెప్పేసి. న్యూయార్క్‌లో ఉంటున్నాడు. సో, ఆఫ్‌కోర్స్ ప్రమాదం అయితే జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. అండ్ వాళ్ళందరూ మంటలు ఆర్పడానికైతే ప్రయత్నించారు. ప్రాణాలైతే కాపాడలేకపోయారు. అండ్ ఇతను వెంటనే మన ఇండియన్ ఎంబసీ అయితే స్పందించింది. వీళ్ళ కుటుంబానికి టచ్‌లో ఉంటాము అని చెప్పింది. అతని మృతి పట్ల సంతాపం కూడా వ్యక్తం చేసింది. క్షణాల్లో అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఇదెందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఎలక్ట్రిక్ బైక్స్ పేలుతున్నాయి, కాలిపోతున్నాయి అని చెప్పేసి ఆ మధ్యకాలంలో చాలా న్యూస్‌లు రోడ్డు మీదే పడపడ పడ ప తగలబడిపోయేవి. ఎండకి ఎక్కువ వేడయ్యి కూడా తగలబడిపోయేవి. సో, అందులో ఏం పేలుతుందంటే బ్యాటరీ. బ్యాటరీని ఇంట్లో ఛార్జింగ్ చేస్తే బ్యాటరీయే పేలింది. అంటే ఇప్పుడు మన ఫోన్ గూడా చాలామంది అనుకుంటారు గానీ, ఛార్జింగ్ పెట్టి అలా వదిలేస్తారు. అది ఒక 100కొచ్చి నైట్ అంతా అలాగే ఉండిపోతది. ఇప్పుడంటే మరి ఏమో తట్టుకుంటున్నాయి కొన్ని అంటే అప్పటితో పోలిస్తే టెక్నాలజీ కొంచెం డెవలప్ అయింది కాబట్టి తట్టుకుంటున్నాయి. అప్పట్లో మనకొచ్చే ఆ లిథియం బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి పేలిపోతున్నాయి. అండ్ ఈవెన్ మన పవర్ బ్యాంక్స్ కూడా మంచి కంపెనీవే కొనాలి. ద రీజన్ వాళ్ళకంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ పవర్ బ్యాంక్ ఉంటది. అది ఇంత పెద్దది. చాలా బరువు ఉంటది. 800 ఎంఏహెచ్ ఆర్ సంథింగ్. 2600 ఎంతో 20,000 ఆహ్, పర్లా అంటే అంత హెవీగా అలా ఎందుకుంటాయి అంటే, దానికి తగ్గట్టు వాళ్ళ లోపల టెక్నాలజీ అంటే దాన్ని కాపాడడానికి ఆ బాడీని అలా తయారు చేశారు వాళ్ళు. అంటే దాని బ్రాండింగ్ ఏమి ఇవ్వట్లా ఇప్పుడు నేను. నాట్ ఓన్లీ అది. అంటే చాలామంది ఏంటంటే స్టైలిష్‌గా ఉంటాయి కాబట్టి రకరకాల పవర్ బ్యాంకులు కూడా కొంటున్నారు పిచ్చి పిచ్చిగా. అవి ఫుల్ ఛార్జ్ అయినా మనం వదిలేస్తాం ఇంట్లోనే. అంటే ఇంట్లో నేనెందుకు చెప్తున్నానంటే, బేసిక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులు అందరికి ఉండాలని లేదు. కానీ మొబైల్ ఫోన్ ఇవాళ రేపు అందరికీ ఉంటది. ప్రతి ఒక్కరికి ఉంటది. దాంట్లోనూ పవర్ బ్యాంకులు గూడా ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. అండ్ హెడ్‌ఫోన్స్‌కి సంబంధించిన ఛార్జింగ్ అయి గూడా ఉంటున్నాయి. పోర్ట్స్‌కి సంబంధించి ఆ డబ్బా ఉంటది ఛార్జింగ్ పెట్టేది. ఇవి నాసి రకంవి కొంటే ఒకవేళ ఆహ్, తెలుసో తెలియకో పేలిపోతాయి. బాగా పవర్ ఎక్కినప్పుడు, లేకపోతే అప్పుడప్పుడు ఎలక్ట్రిసిటీలో చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడైనా మనకు తెలీదు కదా! చీప్‌లో వచ్చేసాయని కొనేస్తాము. వాడు కూడా మనకిప్పుడు ఆన్‌లైన్ సైట్స్‌లో 5,000 అని ఉంటది. అలా కొట్టేసి 500కే ఇచ్చేస్తారు. 90% ఆఫ్ ఇలాంటివన్నీ చూడగానే మనం టెంప్ట్ అయిపోతాం. అంటే అప్పుడప్పుడు మనకు సేల్ ఒస్తాయి కదా! ఫెస్టివల్ సేల్స్. ఆ టైంలో ఇలాంటివన్నీ కొంటా ఉంటాం.
రెగ్యులర్‌గా మనం వాడేలాగానే వస్తువుల్లాగానే చాలా ఫ్రీగా వాడేస్తాం. ఇంట్లో మనం ఉండం గదా! 24 గంటలు దాన్ని అట్లా ఛార్జింగ్ పెట్టి వదిలేస్తారు. ఒక్క కర్టెన్ తగలబడిపోయినా ఇల్లంతా తగలబడడానికి ఎంతసేపు చెప్పండి. ఒక చిన్న సోఫా అంటుకున్నా మనకు తెలియకుండా చిన్నగా ఏదైనా అంటుకుందంటే అది మంటలు ఎక్కడికో వ్యాపిస్తాయి. మొత్తం బిల్డింగ్ అంతా గూడా. అట్లా ఎళ్లి ఇలా వచ్చేలోపే అంత జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతది. సో, ఇప్పుడు ఈవెన్ ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఎవరైనా ఛార్జింగ్ పెట్టేవాళ్ళు ఉంటే కొంచెం కింద సెల్లార్‌లో గూడా మనకి ఆ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ పెట్టుకోండి అపార్ట్మెంట్ సెల్లార్‌లో లేకపోతే కొంచెం దూరంగా ఇట్లాంటివి ఏమన్నా కంపెనీ బైక్ వాళ్ళు మనకి ఆఫ్‌కోర్స్ మంచి కంపెనీస్ అయితే వారంటీలు అవన్నీ ఇస్తాయి గానీ, బోలెడొచ్చేసాయి ఈ బైక్స్. అన్ని కంపెనీలు తయారు జేస్తున్నారు. రకరకాల మోడల్‌లు, రకరకాల బైకులు, రకరకాల ఆహ్, వాటి మైలేజ్ ఇచ్చే కెపాసిటీ గల బైక్స్, రకరకాల మోడల్సు. సో, కొంచెం ఇంకో దాంతో పోలిస్తే ఐదో, పదో తక్కువ రాగానే కొనేస్తాం. సో, అలా కొన్న తర్వాత అప్పటి వరకు అయి బానే ఉంటాయి. అయితే పాడవ్వవు. పాడవుతాయని అనలేము కానీ పాడవ్వవు. కాకపోతే ఏంటంటే ప్రాణం పోయే వరకు తెస్తాయన్నమాట. అవొక్కటే కొంచెం చూసుకుంటే బెటరు. ఇప్పుడు న్యూయార్క్ అంటే అమెరికాలో చిన్న పొగొచ్చినా అగ్నిమాపక సిబ్బంది రావడానికి క్షణాలు వెంటనే వచ్చేస్తారు. పోలీసులు వెంటనే వస్తారు. ఫైర్ సిబ్బందికి దగ్గర నుంచి ఎవరైనా సరే అంటే చిటికలో వచ్చేసేటువంటి అంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి మంచి కంట్రీ అది. అక్కడే ఇంత ప్రమాదం జరిగింది. అండ్ వాళ్ళొచ్చేలోపు ప్రాణం పోయింది అంటే ఎంత తీవ్రతతో అది పేలుంటదో ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ ఇంకా ఇదే కాదు సమయం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. మనకి చాలా వరకు గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఇవాళ రేపు పైప్‌లైన్ గ్యాస్ సప్లైలు వస్తున్నాయి. అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే సిలిండర్ అంటే మన ఇంట్లో ఉంటది కాబట్టి దాని కంట్రోల్ మహా అయితే మన చేతుల్లో ఉంటది. గ్యాస్ పైప్‌లైన్ ఎక్కడి నుంచో వస్తది. అందరి ఇళ్ళకి ఒక ఏదో పెడతారు వాళ్ళు. తెలిసో తెలియకో అప్పుడప్పుడు అవి పగుడ్లు రావడమో, ఇరగడమో లేకపోతే ఆహ్, సమ్ చెప్పకు 100 అవుతాయి. ఇంట్లో కుక్కలుంటే కొరికేస్తాయి. ఎలకలుంటే కొరికేస్తాయి. అంటే అవి గట్టిగానే ఉంటాయనుకోండి. బట్ ఆఫ్‌కోర్స్ సమ్‌టైమ్స్ చెప్పలేము. ఇట్లాంటివి ఉన్నప్పుడు లీకేజ్ అవుతది. అలా బాల్కనీకెళ్ళే స్మోక్ చేస్తా ఉంటారు. తెలీదు ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అనేది. కాకపోతే మనం మన మన జాగ్రత్తలో మనం ఉంటే బెటరు. అండ్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కొన్న వాళ్ళందరూ కూడా ఛార్జింగ్ పెట్టే పరికరాలు ఏవున్నా సరే ఐదర్ కార్ ఆర్ బైక్ ఈ ఈ యూనిట్లు గానీ, పవర్ బ్యాంక్స్ ముఖ్యంగా చూసుకోండి మనకి స్టైలిష్‌గా వస్తున్నాయి. బొమ్మ రూపంలో వస్తున్నాయి. చాక్లెట్ రూపంలో వస్తుంది. అగ్గిపెట్టె రూపంలో వస్తుందని చెప్పి వింత వింత మోడల్స్ అన్నీ కొనేస్తాం. ఆ చైనీస్ ప్రొడక్ట్స్. అండ్ అలాగే ఇంకేమైనా ఆహ్, మన తక్కువ ధరలో కొన్న ఫోన్స్ కానివ్వండి, వాటెవర్ ఛార్జింగ్ పెట్టేసినప్పుడు కొంచెం ఒకింత దాన్ని గమనిస్తూ ఉంటే బెటరు. అండ్ ఎప్పుడు ఏదైనా సరే మీరు ఛార్జింగ్‌లో పెట్టినప్పుడు దయచేసి ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళొద్దు. ఎప్పుడు ఏమవుద్దో తెలీదు. అది ఫుల్ ఛార్జ్ అయ్యే వరకు ఉండండి. అండ్ ఇవి కూడా మన ఫోన్‌లు కూడా 100కి 100% ఛార్జ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. 98, 99 వచ్చినా సరే అప్పుడే 100 వచ్చినా తీసేయండి. రాత్రంతా పెట్టి అలా వదిలేసినా ఆఫ్‌కోర్స్ ప్రమాదం జరగకపోయినా పరికరాలు కూడా పాడవుతాయి. అందుకని చెప్పేసి కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్. సో, ఇప్పుడు మొత్తానికైతే ఫాజిల్ ఖాన్ ప్రాణాలనైతే ఎవరు కాపాడలేకపోయారు. చిన్న జర్నలిజంలో ఎడిటింగ్ నేర్చుకొని ఇంకా పూర్తిగా ఏ టు జెడ్ అన్నీ నేర్చుకొని ఇక్కడికొచ్చి ఏదో వ్యాపారం చేయాలనుకున్నాడు. తీరా అక్కడికెళ్ళిన తర్వాత అలా అనుకోకుండా ప్రాణం పోవాల్సొచ్చింది. అఫ్‌కోర్స్ ఆయన కోర్స్ అయిపోయినా సరే ఎలాగో వీసా గడువు ఉంది కదా! ఇంకొన్నాళ్ళని జెప్పున్నాడు. తెలీదు కదా! ప్రాణాలు ఎప్పుడు పోతాయనేది. సో, మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్. థాంక్ యూ సో మచ్.